హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవి కనిపిస్తున్నాయి కదా, బాలామృతం దోశలు. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఫస్ట్ టైం ఇలా ట్రై చేశారంటే ఖచ్చితంగా నేను చెప్పిన స్టెప్ అయితే ఫాలో అవ్వండి. అండ్ నేను ఎలా దోశలు వేసుకుంటా అనేది చూపిస్తా, వచ్చేసేయండి. ముందుగా మనం కావాల్సినంత బాలామృతం తీసుకొని అందులో కొంచెం పంచదార వేసేసుకోండి. ఎందుకంటే ఇందులో కొంచెం లైట్గా ఉంటుంది కాబట్టి మనం పంచదార వేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఇంకెక్కువ ఉంటుంది. అండ్ చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. కొంచెం అంటే కొంచెమే వేసేసుకోండి. తర్వాత మిగతా వినన్ని వాటర్ అయితే వేసేసుకొని మీకు దోసపిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అలాగా కలిపేసుకోండి. ఒక 2 మినిట్స్ అలా కలిపితే అందులో ఉండలు లేకుండా ఉంటాయన్నమాట. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపేసుకోండి. అండ్ నా ఛానల్లో ఇప్పటి వరకు ఉన్న సబ్స్క్రైబర్స్ అయితే 66 అనమాట, 66. అండ్ చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వంటలు ఎన్నో వస్తాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ తర్వాత మీరు దోశ ప్యాన్ ఉంటుంది కదా, దోశ ప్యాన్ దాని మీద కొంచెం ఆయిల్ వేసేసుకొని, కొంచెమే వేసేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువ ఉన్నా అవసరం లేదు. అండ్ ఆ కొంచెం ఆయిల్తో కూడా దోశలు ఈజీగా వచ్చేస్తాయి. అండ్ తర్వాత ఆయిల్ కోసేపు ఒక 2 మినిట్స్ వరకు హీట్ చేసుకోండి. బాగా హీట్ అయిన ఆయిల్ మీద అయితేనే వస్తాయి. ఎందుకంటే హీట్ లేకుండా వేసేసుకున్నాం అనుకోండి ప్యాన్ కతుక్కుపోతాయి. అండ్ చాలా వరకు దోశలు అయితే ఇందులో గోధుమ పిండి, మైదా పిండి యూజ్ చేసి చేస్తారు. అవసరం లేదు, ఇలా కూడా వేసేసుకోవచ్చు. కొంచెం మందంగా వస్తాయి కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. అండ్ చిన్న పిల్లలకు మెయిన్ బలం అనమాట. అండ్ పెద్దవాళ్ళు కూడా తినేయొచ్చు. చూస్తున్నారు కదా, సో ఇలాగ ఒక 2 మినిట్స్ కాలనివ్వండి ఒక సైడ్. అండ్ ఇంకో సైడ్ ఒక 1 మినిట్ కాలితే సరిపోతుంది. అంతే, చాలా సింపుల్గా అంటే సింపుల్గా చేసేసుకోవచ్చు. అండ్ నేనైతే నా ఛానల్లో ఒక ఇంపార్టెంట్ తెలిసిన ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీస్ కానీ ఫెయిల్యూర్స్ కానీ ఏమైనా ఉంటే షేర్ చేయండి. ఖచ్చితంగా నా ఛానల్లో నాకు వాయిస్ ద్వారా వింటారు. అండ్ నాకు తెలిసిన మా కజిన్ లవ్ స్టోరీ, అండ్ అది ఫెయిల్యూరే కానీ అలాంటి ఎమోషనల్ లవ్ స్టోరీ మాత్రం ఎవరికీ ఉండకూడదు. అండ్ అలా జరగకూడదు. నేనైతే చాలా బాధపడ్డాను, అది మీతో షేర్ చేసుకుంటాను ఫర్దర్ వీడియోస్లో. అండ్ మీరెవరైనా మీకు ఎవరికి చెప్పుకోలేకుండా ఉన్న లవ్ స్టోరీస్ ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి. ఖచ్చితంగా